నిషేధిత భూముల్లో నిర్మాణాలు నేలమట్టం, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించిన హైడ్రా 100 కోట్ల భూమికి విముక్తి కల్పించినట్టు వెల్లడి అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో దీన్ని మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. హైడ్రా పనితీరు బాగానే ఉంది, కానీ కొన్ని విషయాలలో మాత్రం కొంత ఇబ్బందికరంగా అయితే కనబడతా ఉంది. ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడడం. అయ్యా, ఈ మొత్తం యాడ్లే ఉన్నాయిగా. హైదరాబాద్ నగరంలోని 2 ప్రాంతాల్లో హైడ్రా శనివారం కూల్చివేతలు చేపట్టింది. హఫీజ్పేటలో నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టినటువంటి నిర్మాణాలను నిలమట్టం చేశామని, 100 కోట్ల విలువైనటువంటి భూములను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. శేర్లింగంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్ హఫీజ్పేట సర్వే నెంబర్ 79లో 39 ఎకరాల భూమి ఉంటే ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాలు జరిగాయని హైడ్రా వెల్లడించింది. వాస్తవానికి ఆ భూములు రెవెన్యూ రికార్డులో నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలంగాణ హైకోర్టులో కేసు కూడా ఉందని పేర్కొంది. వసంత హోమ్స్ అనే సంస్థ సర్వే నెంబర్ 79/1 సృష్టించి ప్రభుత్వ వ్యవస్థలు తప్పుదోవ పట్టించి అక్రమ నిర్మాణాలు చేపట్టిందని తెలిపింది. ఇప్పటికే 20 ఎకరాల్లో ఇల్లు నిర్మించి విక్రయించిందని, మిగతా భూమిలో ఆఫీస్ కార్యాలయంతో పాటు పలు షెడ్లు ఏర్పాటు చేసి వివిధ సంస్థలకు అద్దెకు ఇచ్చిందని పేర్కొంది. ఈ భూములపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం పెండింగ్లో ఉందని, అయినా ఈ భూమిలో నిర్మాణాలు ఎలా చేపడుతున్నారని సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసిందని గుర్తు చేసింది. ఈ క్రమంలో శనివారం సర్వే నెంబర్ 79లో ప్రహారీతో పాటు షెడ్లు, ఆఫీస్ నిర్మాణాలు తొలగించామని, అది ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు పెట్టామని, రాయదుర్గం పోర్టు పెట్టామని వెల్లడించారు. మరోవైపు షేక్పేట మండలం రాయదుర్గ సమీపంలోని సర్వే నెంబర్ 5/2లోని భూమిని పరిశీలించామని, అక్కడ 39 ఎకరాల మేర ప్రభుత్వ భూమిలో ఆక్రమణ జరుగుతున్నట్టు నిర్ధారించామని హైడ్రా తెలిపింది. ఈ భూములపై కేసులు ఉన్నట్టు అక్కడ బోర్డులు ఉన్నప్పటికీ నార్నే ఎస్టేట్ సంస్థ ఆ భూముల్లో ప్లాట్ల కొనుగోలు కోసం సంప్రదించాలంటూ ఫోన్ నెంబర్లతో బోర్డులు ఏర్పాటు చేసిందని పేర్కొంది. అనుమతి లేని లేఅవుట్తో రహదారులు నిర్మిస్తూ ప్లాట్ల అమ్మకాలు చేపట్టినట్టు, చెరువును కూడా కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. మొత్తంగా హఫీజ్పేట, రాయదుర్గం ప్రాంతాల్లో అక్రమాలు తొలగించి ప్రభుత్వ భూములుగా బోర్డులు ఏర్పాటు చేశామని, ఆక్రమణదారులపై పోలీస్ కేసు నమోదు చేయించామని వివరించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చారంటూ చూస్తాం. తమకు ఎలాంటి నోటీసులు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. హైడ్రా చేసింది సరైనదే అయితే కోర్టుకు సెలవు ఉన్న రోజే వచ్చి ఎందుకు కూల్చివేతలు చేపట్టారని ప్రశ్నించారు. హైడ్రా తన వ్యక్తిగత ప్రతిష్టను దిగదార్చేలా వ్యవహరించిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి తిరిగి రాగానే కలుస్తానని, ఆయన తనకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందని తెలిపారు. చేసినే లంగా పని. ఇంకా దానిపైన నోటీసులు ఇవ్వకు. నోటీసులు ఎందుకు ఇవ్వాలి? అది నేను నీ సొంత భూమి, కబ్జాలు చేసి కట్టిన భూములు ఎందుకు ఇవ్వాలి? నీకు నోటీసులు ఇచ్చి ఇవ్వాలన్నట. నోటీసు అవసరం ఏంది? నీ భూమియో లేకపోతే కోర్టులో కేసు వివాదం ఉంటేనో కోర్టే చెప్పింది అలా నిర్మాణాలు చేయొద్దని స్పష్టంగా చెప్పింది. దాని మీద ఆల్రెడీ నిషేధిత భూములు ఎట్లా నువ్వు ఆ భూముల్లో నిషేధిత భూముల్లో ఎట్లా నిర్మాణాలు కడతావు? తప్పేమి లేదు. హైడ్రా వేసింది 100% వాస్తవం. అది ఎవరైనా కానీ చేయాలి. మీరు వసంత కృష్ణప్రసాద్ మీద ఏ విధంగా వాళ్ళకి సంబంధించిన భూముల్లో ఏ విధంగానైతే అక్రమాలు ఉన్నాయో గుర్తించి కూల్చారో, మరి వాసవి నిర్మాణాలు ఆల్రెడీ 29 టవర్లు అయినాయి, 29-30 టవర్లు ఆల్రెడీ కట్టిన్నారు. మరి దాన్ని కూడా కూల్చాలని చెప్పేసి కూడా హైడ్రాను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. చాలా ఉన్నాయి ఇట్లా అక్రమ కట్టడాలు వాసవి. మరి ఇంతవరకు ఎందుకు వాసవి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో హైడ్రా కమిషనర్ చెప్పాలి. ఇవి కరెక్టే చేస్తున్నారు, మరి వాటిపై ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారు? వెనకాల జరుగుతున్నటువంటి గోల్మాలైంది ఇవి చెప్పాలి.